మేము సార్ మీకు ఎంఈఓ మీద కంప్లైంట్ ఇచ్చినాం 1 year కింద మేము మీకు ఇచ్చినాం కాటన్ మేమే తీసుకోలేదు సరే ఇగో ప్రైవేట్ స్కూళ్ళల్లో దందా బుక్స్ టై డ్రెస్సులు అది ఒక్కొక్క స్కూళ్ళల్లో 10,000 పాఠ్య పుస్తకాలు అవుతుందని మీకు కంప్లైంట్ ఇచ్చినాం మిస్ యాక్షన్ తర్వాత మేము 2 చేసిన తర్వాత దీన్ని సీజ్ చేసారు మేము మీకు కంప్లైంట్ ఇచ్చిన విషయాలు ఇవన్నీ ఇచ్చినా ఎందుకు పట్టించుకుంటారు సార్ కనిపిస్తారా కాబట్టి మాకు సీజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ లేవు మేము సీజ్ చేయడానికి లేదు ఎంత అయితే బుక్ అమ్మచ్చు అది ఎంఆర్పీ రేట్లలో అమ్మచ్చు ఎంఆర్పీ రేట్ 300 పాఠశాలలు ఉంటే 2-3 స్కూల్లో ఎంక్వైరీ చేసి ఫైల్ చేస్తారు అందరూ ఎంఆర్పీకి అమ్ముతున్నట్టు కదా సార్ ఇప్పుడు సీజ్ చేయడానికి మీకు రైట్స్ లేవంటారు కదా మరి అదే ఇప్పుడు వేములవాడలో కానివ్వండి సిరిసిల్లలో కానీ ఇలాంటికుండా కానీ సీజర్ లేచి మీకు రైట్స్ లేవన్నారు నేను ఎప్పుడు చేయలేదు డిఓ గారు లేవన్నారు కొంచెం డిఓ గారు లేవన్నారు మరి ఏంటి సీజీ చేయాలి ఏంటి ఇవి సీజ్ చేసిన ఫోటోలు కాదా ఇవి చెప్పండి సార్ సీజ్ చేసినా కాదా చెప్పండి సీజ్ చేయని మరి ఇదంతా ఎవరు సార్ ఎంక్వైరీ చేయడానికి అవి రూమ్ తాళం వేసుకొని పోయిండ్రు తర్వాత అనుమతులు లేకుండా మీకు 6 నెలల నుంచి మేము విత్ ఎవిడెన్స్ వాళ్ళు వేరే స్కూల్లో పర్మిషన్ పెట్టుకొని అమ్ముతురు జీసీలు వేరే పేరు మీద ఇస్తారు డ్రెస్ కోడ్ వేరే ఉందని మీరు పంచనామా వేసేందుకు ఎలాంటి పర్మిషన్ లేవు పంచనామా వేసి ఇచ్చింది కాపీ కూడా ఉంది దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఒక విషయం సార్ స్కూల్ స్టార్ట్ కాకముందు చెప్పిన పిల్లలకి ఇబ్బంది కావద్దని మేము ముందే చేద్దాం స్కూల్ పిల్లలకి ఇబ్బంది కావద్దని స్కూల్ స్టార్ట్ కాకముందుకే మేము 1 year నుంచి చెప్తున్నాం మీరు ఎందుకు దాన్ని యాక్షన్ తీసుకోలేదు ఫైర్ అండ్ సేఫ్టీ వచ్చింది దానికి సీజ్ చేస్తున్నాం ఎందుకు చేసుకొని తెలుసు డిఓ ఉండగా నాకు పైసలు ఇస్తున్నాను ఎంఈఓ అన్నాడు ఫైనా ఇది ఎవిడెన్స్ చూపెడతా మేము అన్న ఆరోపణ చేస్తున్నాం ఒక మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు డిఓ ఉండగా నాకు పైసలు ఎందుకు ఇస్తారు డిఓ స్కూల్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకేం తెలుస్తుంది అని చెప్పిర్రు ఈ స్కూళ్ళల్లో వేల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు 1 year అవుతుంది 1 year నుంచి ఎంఈఓ కంప్లైంట్ ఇస్తే మీరు ఏం తీసిరు నేను ఒక స్కూల్ స్కూల్ ఇచ్చినాం విధంగా 1 year నుంచి ఎంక్వైరీ జరుగుతుందా తర్వాత 2 రోజులు 3 రోజులు స్కూల్ పని చేసి 4వ రోజులు తీసుకున్నాం దానికి ఫైర్ సేఫ్టీ లేదు గ్రౌండ్ పర్మిషన్ కింద ఒక్కొక్కరు ఏడుతుర్రు చెట్ల కింద ఇవన్నీ కనబడితే ఇవన్నీ కనిపిస్తలేదా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పట్టించుకుంటారని చెప్తున్నా మీరు ప్రైవేట్ స్కూల్ తొందరగా మారుతారని చెప్తున్నా ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది స్వయాన చెప్పిండు మాతో ఎంఈఓ రఘుపతి చెప్పిండు డిఓ గారు ప్రైవేట్ స్కూళ్ళతో ఏం తీసుకుంటుండు మాకు డిఓ గారు స్కూళ్ళతో ఏం జరుగుతుందో నాకేం తెలుసు డిఓ ఉండగా నాకెందుకు పైసలు ఇస్తారని స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారే అన్నారు విత్ ఎవిడెన్స్ అని మాట్లాడుతున్న విషయాలు ఇదేమన్నా ఉంటే నేను క్రిమినల్ కేసులకైనా ఏ కేసు పెట్టినా నేను కోర్టులో నేను రెడీగా ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవినీతి డిఈఓ అవినీతి ఎంఈఓల పైన చర్యలు తీసుకోవాలని డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్ లేక సబ్జెక్టులకే టీచర్ లేక చెట్ల కింద ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చెట్ల కింద చదువులు ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలో దుస్థితి ఈ జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది అలాగే పూర్తిగా టీచర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు బుక్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ వేలకు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రైవేట్ పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఎంఈఓ ఈ జిల్లా యొక్క డిఓలు వసూళ్ల రాజాలని ఈ సందర్భంలో అడుగుతుంది మీ అందరూ తెలియజేస్తున్నాం మేము ఎందుకు వసూళ్ల రాజా అంటున్నామంటే స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు అదే డిఓకి పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడైనా ఇస్తారని ఈ స్వయాన మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం
దీనిపైన కలెక్టర్ కోసం విజ్ఞప్తి చేస్తున్నాను. విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రైవేట్ పాఠశాల ఫీజులు నియంత్రించాలి. అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్ళల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో త్వరలోనే డిఓ ఆఫీస్ ఛాంబర్లో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతాం. మా ప్రాణాలు పోయినా సరే, మా జీవితాలు ఏదైనా సరే, ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు కావచ్చు, విద్యార్థులు టాయిలెట్స్ లేక, స్వీపర్స్ లేక, టాయిలెట్స్ సరిపోక క్యూ లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాల ఫీజుల విషయం కావచ్చు, మీ కంటికి కనిపిస్తుందా? కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యుని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి. అలాగే డిఓ గారి మేము ఒక విన్నపిస్తున్నాం. సార్, మీకు కూడా కంటి సరే కంటిలోపు ఉంది కావచ్చు, మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు బుక్స్ కావచ్చు, మీకు కంటికి కనిపిస్తలేదు, మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి. లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి, మా పేద విద్యార్థి సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చులు మేమే భరిస్తామని మేము తెలియజేస్తున్నాం.